నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు సరిహద్దులు దాటి విస్తరిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మొదలైన పోరు ఇప్పుడు ఇరాక్, కుర్దిస్తాన్ ప్రాంతాలకు దహించి వేస్తోంది. తాజాగా ఇరాక్ లోని ఎర్బిల్ పై ఇరాన్ అనుబంధ మిలీషియా గ్రూపులు జరిపిన భీకర డ్రోన్ దాడిలో ఒక ఫ్రెంచ్ సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా మిత్ర దేశాల స్థావరాల లక్ష్యంగా ఇరాన్ ఈ దాడులకు తెగబడుతూ ఉండటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. తన సైనికుని మరణంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. ఇక్కడ అగ్రరాజ్యాల మధ్య ఈ గొడవ ఇప్పుడు ఏ మలుపు తిరగబోతుంది? ఇరాక్ ను ఇరాన్ ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడు నియంత్రణ తప్పుతోంది. ఇరాన్ తన ప్రతీకర జ్వాలలను ఇరాక్ భూభాగం పైకి మళ్లించింది. ఉత్తర ఇరాక్ లోని కుర్దిస్తాన్ రాజధాని ఎర్బిల్ పై ఇరాన్ అనుబంధ ఉగ్రవాద గ్రూపులు డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఇక ఈ దాడిలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక ఫ్రెంచ్ సైనికుడు మరణించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఇరాక్ లోని ఇస్లామిక్ స్టేట్ కు వ్యతిరేకంగా ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉండగా ఇరాన్ ఇప్పుడు నేరుగా ఆ దళాలనే టార్గెట్ చేస్తుంది. గత కొన్ని రోజులుగా ఎర్బిల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని సైనిక స్థావరాలపై నిరంతరం డ్రోన్ల వర్షం కురుస్తోంది. ఫ్రాన్స్ సైనికుడి మరణంతో ఈ యుద్ధం మరో ప్రమాదకరమైన మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్, అమెరికా పైనే దాడులు చేస్తున్న ఇరాన్ ఇప్పుడు యూరోపియన్ దేశాల సైనికులను కూడా బలి తీసుకుంటుంది. ఇక ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ ఇప్పటికే ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. తన సైనికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇటు ఇరాక్ ప్రభుత్వం కూడా తమ భూభాగంపై ఇరాన్ జరుపుతున్న ఈ దాడులను సార్వభౌమాధికార ఉల్లంఘనగా పేర్కొంది. కానీ ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా మద్దతు ఉన్న ఏ దేశమైనా సరే తమకు శత్రువేనని హెచ్చరిస్తోంది. ఎర్బిల్లోని కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం ద్వారా కుర్దిస్తాన్ ప్రాంతాన్ని అస్థిరపరచాలని ఇరాన్ ప్లాన్ చేస్తుంది. ఫిబ్రవరి 28న కమీనీ హత్య తర్వాత మొదలైన ఈ రక్తపాతం ఇప్పుడు ఇరాక్ లోని సామాన్యులను, విదేశీ సైనికులను పొట్టనబెట్టుకుంటోంది. ఈ డ్రోన్ దాడుల వెనక ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హస్తం ఉందని నిఘా వర్గాలు ధృవీకరించాయి. ఒకవైపు ఇజ్రాయెల్ లెబనాన్ లోని హిజ్బుల్లాను వేటాడుతుంటే మరోవైపు ఇరాన్ ఇరాక్ లోని తన నెట్వర్క్ ను వాడుకుని మిత్ర దేశాలపై విరుచుకుపడుతోంది. ఫ్రాన్స్ సైనికుడి మరణం తర్వాత యూరోపియన్ యూనియన్ కూడా ఈ యుద్ధంలో భాగస్వామ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే పశ్చిమాసియాలో పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంది.